లలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మానవ శరీరం పట్ల గౌరవం, ఉద్దేశపూర్వకమైనటువంటి గర్భస్రావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మొన్నటి ఎపిసోడ్లో మనం చూసాం, గర్భంలోని పిండాన్ని వైద్యులు ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటకు తీస్తారని. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని కత్తిరించుటకు పొడవైన పరికరాన్ని పంపినప్పుడు అది ఒక హానికరమైనటువంటి పరికరమని గుర్తించినటువంటి ఆ పిండం తల్లి గర్భంలో తన చావును తప్పించుకొనుటకు అటు ఇటు తిరుగుతూ పడినటువంటి ఆవేదనను, భయాన్ని, ఆందోళనను గురించి మనం తెలుసుకున్నాం. అక్రమ సంబంధంతో గర్భం ధరించి గర్భస్రావాలు చేయించుకున్నటువంటి వ్యక్తులు తెలుసుకునవలసిన విషయం ఏమిటంటే, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనంలో చూసినట్లయితే, కయీను తన తమ్ముడు ఆబేలును చంపినప్పుడు చిందించినటువంటి అమాయకపు రక్తాన్ని గూర్చి ప్రభువు పలికిన మాటలు. అయ్యో, నీవెంత పని చేస్తివి! నీ తమ్ముని నెత్తురు నేల మీది నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. ఈ పాపపు పనికి పాలుపడ్డ నీవు పారుబోతువై దేశదిమ్మరివై బ్రతుకుము అని దేవుడు కయీనును శపించాడు. మరి అలాంటప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పసిపిండం పడినటువంటి ఆవేదనను, భయాన్ని, ఆందోళనను దేవుడు గుర్తించడా? ఒక విధంగా చెప్పాలంటే, ఎప్పుడైతే ఆ పసిపిండం యొక్క ప్రాణాన్ని తీస్తున్నారో, హత్య చేస్తున్నారో, వాస్తవంగా స్వయాన ఆ క్రీస్తు ప్రభుని మళ్ళీ మళ్ళీ చంపిన వారు అవుతూ ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభుని మళ్ళీ మళ్ళీ హత్య చేస్తూ ఉన్నారు. గర్భస్రావం చేయకూడదని, అది చట్టవిరుద్ధమని ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసిన, ఎన్నో చట్టాలను అమలుపరచిన, వాటిని లెక్క చేయకుండా మళ్ళీ గర్భస్రావాలకు పాల్పడుతూ ఉన్నారు. మామూలుగా వైద్యుడు అనేవాడు అనారోగ్యులకు జీవం పోసే మరొక దేవుడని అంటూ ఉంటారు. కానీ సైతాను ప్రలోభలో పడి డబ్బు కోసం పసిబిడ్డల ప్రాణాలను తీసే వైద్యులు ఈ రోజుల్లో అనేకులు. ఎక్కడైతే కో ఎడ్యుకేషన్స్ కాలేజెస్ ఉన్నాయో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో పసిపిల్లల ప్రాణాలను తీయుటకు, అబోర్షన్లు చేయడానికి ఈ రకపు వైద్యులు అనేకులు వేచి ఉన్నారు. ఈ విధంగా సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 73 మిలియన్ల అబోర్షన్లు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. శరీరేచ్ఛ వలన చేసినటువంటి ఈ పాపానికి ఎప్పుడైతే స్త్రీలు అక్రమ సంబంధంతో ధరించినటువంటి ఆ గర్భాన్ని అబోర్షన్ చేయించుకోవడానికి డాక్టర్స్ దగ్గరకు, వైద్యుల దగ్గరకు పరిగెత్తుతూ ఉంటారో, అప్పుడు డాక్టర్స్ చేయవలసిన పని, ఇలాంటి వ్యక్తులను హెచ్చరించవలసింది ఏమిటంటే, ఇది ఒక పాపపు పని, ఒక మనిషిని హత్య చేయడం మంచిది కాదని సహజ చట్టాన్ని గూర్చి తెలియజేసి, ఇది చట్టవిరుద్ధమని ఆ బిడ్డకు తెలియజేసి తిరిగి ఇంటికి పంపించినచో ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డకు ప్రాణం పోసిన వారు అవుతారు. అదే విధముగా ఆ వైదికుడి యొక్క కుటుంబము, అతడును దైవకృప చేత నూరంతలుగా దీవించబడతారు. సమాజంలో ఒక మంచి వైదికుడిగా, వైదికురాలిగా పరిగణించబడతారు.